సార్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తే లవ్ మ్యారేజెస్ చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అమ్మాయి పెద్ద స్థాయి, అబ్బాయి చిన్న స్థాయి. సో వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని అంటే స్టేషన్లోకి వెళ్ళి అన్ని రాసుకొని వాళ్ళ జీవం అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. సో మరి అమ్మాయికి ఆస్తి ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయికి ఆస్తి వస్తుందా మళ్ళీ? మరి వీళ్ళు ఒప్పుకోరా, తల్లిదండ్రులు ఒప్పుకోరా అసలు? అలా కాదండి. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన ఆమె ఆస్తిలో హక్కు రాకుండా అయితే ఉండదు. ఆమెకు యథావిధిగా ఒక మహిళకి ఎట్లా వస్తాయో అలాగే ఆమెకు కూడా ఆస్తిలో సమాన హక్కులు వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప లవ్ మ్యారేజ్ చేసుకుందా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుందా, అసలు చేసుకోలేదా, అర్థమవుతుందా, అలాగే ఉందా, పెళ్లి చేసుకుని అలా ఉందా అన్నప్పటికి కూడా ఆమెకున్న పురుషుడితో పాటు సమాన హక్కులు వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మన భారతదేశంలో ఏమవుతుందంటే ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆస్తిలో వాటా వదిలిపోతుంది ఇవన్నీ అంటుంటారు. అవన్నీ కాదండి, ఖచ్చితంగా ఆమెకు ఆస్తిలో వాటా వస్తుంది. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఇవ్వనంటున్నారు సార్. ఇవ్వం మేము, ఎవరికైనా కేసులు వేసుకున్నా కూడా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో అమ్మాయికి ఎలాంటి ఆస్తులు రాకుండా చేస్తున్నారు. మరి ఎలాంటి ప్రొసీజర్ చేస్తే వాళ్ళు ముందరికి వెళ్ళొచ్చు? కాదండి, ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, మనం ఒక వీడియో ఉంది చూడమనండి అందరినీ. ఏ సందర్భంలో మహిళలకు ఆస్తిలో హక్కు రాదు? సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనుకోండి. ఇప్పుడు నేను తల్లిదండ్రులు నేను ఉన్నాను, నా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఇప్పుడు అయిన తర్వాత నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, ఓకేనా, అప్పుడు నేను ఆమెకి ఇవ్వను, అది నా ఇష్టం. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీకి ఎవరికి రైట్ ఉండదండి. ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ చేసినా కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. అదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.